ఢిల్లీ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక మంచి పరిపాలన కోసం వారు చేసినటువంటి కృషి ఫలించింది. ఏదైతే అవినీతిలో మునిగి తేలుతున్నటువంటి ఆ పార్టీని ప్రజల చీపిరిగట్టతో తుడిచేసినటువంటి వైనం కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వైనం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సున్నాల మీద సున్నాలు వచ్చినటువంటి పరిస్థితిలో దేశాన్ని పరిపాలించాలనే ఉవ్విళ్ళు ఊరుతున్నటువంటి రాహుల్ గాంధీకి మళ్ళీ సున్నా ఇచ్చి ప్రజలు మీ జీవితాలు మీ యొక్క పార్టీ పరిస్థితి భవిష్యత్తు ఇంతేనని చెప్పి ఇచ్చినటువంటి తీర్పు ఆనందదాయకమైనటువంటి పరిస్థితి. అభివృద్ధి కోరుకుంటే, దేశం అభివృద్ధి చెందాలనుకుంటే, అవినీతి రహితంగా ఉండాలనుకుంటే, అదేవిధంగా ఎటువంటి విద్వేషాల పూరితమైనటువంటి పాలన లేకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీయే సరైన పార్టీ అని చెప్పని ఢిల్లీ ప్రజలు ఆశ్రయించినటువంటి తీర్పు దేశం మొత్తం కూడా ఆస్వాదిస్తూ ఉంది. బ్రహ్మాండమైనటువంటి మెజారిటీని ఆనందాతిరేకాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. జై బీజేపీ. ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో ప్రజల విశ్వాసం. ఈరోజు భారతదేశంలోనే ఢిల్లీలో కోటని బద్దలు కొట్టి ఈరోజు ప్రజలు ఈ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేశారు. నిజంగా వారందరికీ ప్రత్యేక మన భారత జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అలాగే అందరి తరపున మీకు శుభాకాంక్షలు. ఈరోజు ఆ పార్టీ ఊట్ చేస్తానని చెప్పని జనాల సొమ్ము ఊట్ చేసి అవినీతి పాల్పడింది. ఈరోజు మద్యం ఒక కుంభకోణంలో కూడా దాగి ఉంది. వారి ముసుగుని ఈరోజు తీసిన వ్యక్తులు మన ప్రజలు. నిజంగా వారికి ధన్యవాదాలు. ఇలా గెలిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. జై బీజేపీ. జై నరేంద్ర మోదీ. జై బీజేపీ.